చూస్తున్నారు ఐటీ జాబ్ ఏపీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం రీసెంట్గా బేరింగ్ కంప్లైంట్ రావడం జరిగింది, ఒక ఫ్యాన్ అనమాట. సో ఈ ఫ్యాను బేరింగ్ కంప్లైంట్ రావడం వల్ల దీన్ని మనం కిందకి దించడం జరిగింది. సో ఎప్పుడైనా సరే ఫ్యాన్ బేరింగ్ కంప్లైంట్ వచ్చినప్పుడు మనకి ఒక కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ సౌండ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సపోజ్ ఇప్పుడు మీరు రండి చూపిస్తాను. మనం ఇప్పుడు ఈ ఫ్యాన్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో మనకి ఇది రోటార్ అనమాట. సో ఇది మనకి రోటారు, ఇది మనకి సీలింగ్ ఫ్యాన్ వైండింగు. సో సీలింగ్ ఫ్యాన్ వైండింగ్ మనం చూడవచ్చు ఇది. సో మనకి రెండు బేరింగ్స్ ఉంటాయి ఫ్యాన్లో. ఇది ఒక బేరింగు, అలాగే దీని బ్యాక్ సైడ్ ఒక బేరింగ్ ఉంటుంది. మనం చెక్ చేద్దాం ఒకసారి ఫ్రెండ్స్. సో ఇది బేరింగ్, మనకి బేరింగ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఈ బేరింగ్ ఎలా పనిచేస్తుంది చూద్దాం ఒకసారి, దగ్గరికి రామ్మా. సో మీరు జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ బేరింగ్ అనేది ఏమాత్రం సౌండ్ లేకుండా కూల్గా రొటేట్ అవుతుంది. మీరు గమనించవచ్చు, సౌండ్ కూడా ఎలాంటి సౌండ్ లేదు. ఓకే, అదే మనం ఈ బేరింగ్ కనుక మనం చెక్ చేసినట్టయితే దీని సౌండింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. చూడండి ఇదంతా, ఇది తిరిగినంత స్మూత్గా ఇది తిరగట్లేదు. సో ఇది సౌండ్ అనేది ఉంటుంది, గడగడగడమంటూ సౌండ్ వస్తుంది. సో దీనివల్ల మనకి బేరింగ్ అనేది మార్చుకోవాలి. అలా కనుక మీకు బేరింగ్ కంప్లైంట్ వచ్చినప్పుడు మీరు బేరింగ్ మార్చుకోవడం మంచి ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఒకసారి ఫ్యాన్ అనేది ఓపెన్ చేసినాక సింగిల్ బేరింగ్ మార్చుకోవడం కంటే రెండు బేరింగ్స్ అనేవి మార్చుకోవడం అనేది మంచి ఉత్తమమైనటువంటి మార్గం అన్నమాట. సో మీరు ఒక బేరింగ్ కంప్లైంట్ ఉన్నా సరే రెండు బేరింగ్స్ అనేవి కొత్తవి వేసుకోండి. ఎందుకంటే రెండు బేరింగ్స్ వేసుకోవడం వల్ల మనకి మంచి లూబ్రికేషన్ ఉండి ఫ్యాన్ అనేది బాగా స్పీడ్గా తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది మనకి బేరింగ్ అనమాట, ఫ్యాన్ బేరింగు. సో 62 బేరింగు. సో ఇది మనం చూడొచ్చు. సో మనం ఇప్పుడు ఈ బేరింగ్ పుల్లర్ సాయంతో ఈ ఫ్యాన్ బేరింగు అలాగే ఈ బేరింగు రెండు ఓపెన్ చేసి ఈ కొత్త బేరింగ్స్ అనేవి రీప్లేస్ చేద్దాం. ఓకే, కట్ చేయి.